అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఖాళీ గ్లాసులు ప్లేట్లతో ధర్నా నిర్వహిస్తున్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయని అసమర్థ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీమలారెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట మరి గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఇప్పటికి దాదాపు 7 నెలలు అయినప్పటికీ కేవలం పెన్షన్ మాత్రమే ఇస్తూ రోజు మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందు కూడా ప్రజలందరినీ పోగు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు మీరు గతంలో ఇచ్చారు హామీలు. గతంలో 5 సంవత్సరాలు పాలన చేసిన జగన్ రెడ్డి గారు మరి ఇచ్చిన హామీలను కొన్ని అమలు చేసినప్పటికీ అభివృద్ధి చేయలేదని చెప్పి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు మరి ఆర్థిక పరిస్థితి చూడకుండా హామీలు ఇచ్చారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు గతంలో ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైన మేము పోరాటం చేస్తున్నాం. మరి గత 6 నెలలుగా మేము పోరాటం చేస్తున్నప్పటికీ మీరు ఏ ఒక్క హామీలను అమలు చేయకపోగా మరి ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తూ పాలన సాగిస్తున్నారు. ఈ పాలన సాగించాలంటే మరి ప్రజల ముందుకు ఈరోజు అన్ని రాష్ట్రాల్లోన మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అనేక పథకాలు అమలు చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి ఆరోగ్యశ్రీ పథకం కానీ అదేవిధంగా మరి సాగునీటి ప్రాజెక్టులు కానీ మరి ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు తీసిపోయిందే కానీ ఈ 15 సంవత్సరాలుగా గతంలో మీరు 5 సంవత్సరాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి ఒక్క ఇంచ్ అయినా మరి ఏ సాగునీటి ప్రాజెక్ట్ అయినా ముందుకు కదిలిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము మరీ ప్రశ్నిస్తున్నాం. గతంలో ఇచ్చిన మరి జగన్ గారు మరి ఇచ్చిన హామీలన్నీ మరి పథకాలన్నింటినీ మీరు రద్దు చేశారు. మీరు మరి అనేక హామీలు ఇచ్చారు. ఈరోజు ముఖ్యంగా మరి గతంలో జగన్ గారు విద్యకు మరి ప్రతి విద్యార్థికి ఒక ఇంటికి 15,000 ఇస్తూ ఉంటే మీరు ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 15,000 అని చెప్పి మరి ప్రచారం చేసి మరి ఈరోజు ఒక్క పైసా అయినా ఒక మహిళకు వేసావా అకౌంట్లకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు అన్న మహిళలకు ఉచిత బస్సు ఎక్కడ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రతి మహిళకు 1,500 పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పారు. 1,500 ఎక్కడ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రైతులకు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది 6,500. మరి మీరు 20,000 ఇస్తామన్న 20,000 రైతు భరోసా ఎక్కడ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన హామీలు ఎక్కడ? మీరు గతంలో కూడా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అయినా ప్రజలు నమ్మి మీకు మీ కుటుంబ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మరి ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోతున్నారు ఈరోజు అని చెప్పి మరి 40 సంవత్సరాల అనుభవం ఉంది. మీకు 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం మీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన దాన్ని మీరు రాష్ట్ర ప్రజలను రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు దాదాపు 75 సంవత్సరాలు వస్తున్నాయి. ఇదే చివరి అవకాశం ఉంటుంది మీకు ముఖ్యమంత్రిగా. మీరు మరి ప్రజలను మధ్యలో రాజశేఖర రెడ్డి గారిలా మరి గతంలో ముఖ్యమంత్రిలా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఈ హామీలను అమలు వెంటనే చేయాలని చెప్పి అమలు చేయకపోతే మిమ్మల్ని దించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ మరి మీ అందరూ మరి ఇక్కడ పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ముందు చేసే ధర్నాలను పోరాటాలను మీరందరూ ప్రజలు కూడా మరి భాగస్వాములు కావాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి చూడకోకుండా సూపర్ 6 పథకాలు ఎలా అమలు పరుస్తామని తెలియకుండా ఎలా ప్రకటించారు. మీరు మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6
అమలు చేయాల్సిందే. ఒకవేళ సూపర్ 6 పథకాలు అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలతో ప్రజలను మమేకం చేసి ధర్నా కార్యక్రమాలు చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, కలెక్టర్ కార్యాలయం, అనంతపురం.